మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ప్రకృతి అందాలను చూడాలన్నది వారి కల. మేఘాల మధ్య తేలిపోతూ లోకాన్ని పైనుంచి వీక్షించాలని ఆశపడ్డారు. ఎంతో ఆనందంగా నవ్వుతూ కేరింతలు కొడుతూ ఆ గగన విహారానికి సిద్ధమయ్యారు. కానీ ఆ దేవుడు రాసిన నొసటి రాతను వారు గమనించలేకపోయారు. కనురెప్ప మూసి తెరిచేలోగా ఆ ఆనందం కాస్త అనంత వాయువుల్లో కలిసిపోయింది. ప్రకృతి అందాలను చూడాలనుకున్న ఆ పర్యాటకుల ప్రాణాలు గాల్లోనే బూడిదైపోయాయి. సౌత్ బ్రెజిల్లో జరిగిన ఈ ఘోర ప్రమాదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తుంది. మంటల వేడిని తట్టుకోలేక ప్రాణాలు కాపాడుకోవడానికి 100 అడుగుల ఎత్తు నుండి కిందకు దూకేసిన ఆ పర్యాటకుల ఆఖరి క్షణాలు చూస్తే ఎవరికైనా గుండె ఆగిపోవలసింది. సౌత్ బ్రెజిల్లోని శాంటా కాటారీనా అనే అందమైన ప్రాంతం. ప్రకృతి సౌందర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఆ ప్రదేశాన్ని హాట్ ఎయిర్ బెలూన్ ద్వారా పైనుంచి చూడాలని 21 మంది పర్యాటకులు ప్లాన్ చేసుకున్నారు. వీడియోలో మీరు చూస్తున్నట్లే వారంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మనకు అనిపిస్తుంది ఆ ముఖాల్లో ఎలాంటి భయం లేదు, కేవలం ఆనందం, ఒక కొత్త అనుభూతిని పొందాలనేటువంటి తపన మాత్రమే కనిపిస్తున్నాయి. ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు. కెమెరా వైపు చేతులు ఊపుతూ హాయ్ చెప్తున్నారు. బెలూన్ నెమ్మదిగా ఆకాశంలోకి దూసుకు వెళుతుంటే మేఘాల వైపు వెళ్తున్నామనేటువంటి ఆనందంలో కేరింతలు కూడా కొట్టారు. బెలూన్ 100 అడుగుల ఎత్తుకు చేరుకుంది. కింద ఉన్న భూమి చాలా చిన్నగా కనిపిస్తుంది. పర్యాటకులంతా ఆ దృశ్యాలను చూసి మురిసిపోతున్నారు. సరిగ్గా అదే సమయంలో ఊహించని ఘోరం జరిగిపోయింది. బెలూన్కు గ్యాస్ అందించే వ్యవస్థలో ఏదో సాంకేతిక లోపం తలెత్తింది. క్షణాల్లో ఆ చిన్న నిప్పురవ కాస్త బెలూన్ మొత్తానికి మంటలు అంటుకునేలా చేసింది. గాల్లో తేలుతున్న బెలూన్ బాస్కెట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పచ్చని నవ్వులు చిందించినటువంటి ఆ చోట ఒక్కసారిగా నరక ప్రాయంగా మారింది. చుట్టూ దట్టమైన పొగ, కాటేస్తున్న మంటలు. కిందకు దిగుదామంటే అపారమైనటువంటి ఎత్తు, అక్కడే ఉందామా అంటే దహించి వేస్తున్న అగ్నికెలడు. ఏం చేయాలో పాలుపోలేని స్థితిలో ఆ 21 మంది ప్రాణాల కోసం నరక యాతన అనుభవించారు. ఇక్కడే ఈ కథ అత్యంత హృదయ విదారకరంగా మారింది. మంటలు పెరిగిపోతుంటే ఆ బాస్కెట్ లోపల ఉన్న పర్యాటకులు ఆ వేడిని భరించలేకపోయారు. చర్మం కాలిపోతుంటే ఊపిరి ఆడక నరకం చూశారు. కొందరు పర్యాటకులు ఆ మంటల్లో కాలిపోవడం కంటే కిందకు దూకేయడమే మేలనుకున్నారు. ప్రాణభయంతో కళ్ళెదుటే చావు కనిపిస్తున్నా ఆ మంటల వేడి భరించలేక 100 అడుగుల ఎత్తు నుండి గాల్లో నుంచి కిందకు దూకేశారు. వీడియోలో కనిపిస్తున్న ఆ దృశ్యం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఒక మనిషి గాల్లో నుంచి పక్షిలా కిందకు పడిపోతున్నప్పుడు మరికొందరు ఆ ధైర్యం చేయలేక ఆ బాస్కెట్లోనే ఉండిపోయి గాల్లోనే సజీవ దహనమైపోయారు. కాలిపోతున్న బెలూన్ నుండి వస్తున్న ఆక్రందనలు ఆకాశాన్ని తాకాయి. ఈ దారుణమైన మరియు హృదయ విదారకర ప్రమాదంలో మొత్తం 8 మంది పర్యాటకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఎంతో సంతోషంగా టూర్ వెళ్ళిన తమ వారు ఇలా శవాలై తిరిగి వస్తారని ఆ కుటుంబ సభ్యులు అస్సలు ఊహించలేదు. వారి రోదనలు చూసి స్థానికులు సైతం ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.